ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 11వ శ్లోకము. వటుర్వా గేహి వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. పశుపతి, శంకర, సదాశివ, ఓ శివ, మనిషి బ్రహ్మచారిగా కానీ గృహస్థుడుగా పెళ్లి చేసుకున్నవాడిగా కానీ సన్యాసిగా కానీ ఋషిగా కానీ యతిగా కానీ వేరే ఏ వృత్తి అయినా సరే ఎటువంటి వాడైనా కానీ అందులో విశేషం ఏముంటుంది? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఎవరి హృదయ పద్మమందు నీవు ఉంటావో నువ్వు వారి వాడివి అవుతావు. ఈ సంసార బాధం, వారి యొక్క సంసార భారం అంతా కూడా నీ మీదనే వేసుకుంటావు. ఎవరి హృదయంలో నీవు శాశ్వత స్థానం ఏర్పరచుకుంటావో వారి భారాన్నంతా నువ్వే మోస్తూ ఉంటావు శంకర. ఇంకా వారికి ఎలాంటి కష్టము, నష్టము, సుఖము, దుఃఖము అనేవి లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందంలో మునిగిపోతారు శంకర. ఓం శ్రీ మాత్రే నమః.